హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు FI మ్యూజిక్ FItelugu.com. ఎస్, ఎలా ఉన్నారు మీరంతా? టుడేస్ మేకప్ ఇలా ఉందన్నమాట. పింక్ సారీ, పింక్ పట్టు సారీ. హౌస్ దిస్? చాలా చాలా బాగుంది కదూ. ఇక్కడ కూడా అంచు వచ్చుంటే బాగుండేది. పింక్ పట్టు సారీ విత్ ఇది కూడా పింక్ అనమాట. బాగుంది కదా, చాలాసార్లు వేసుకున్నా. అండ్ ట్రెడిషనల్ లుక్, ఐ లైక్ ట్రెడిషనల్ లుక్. ఎస్, ఈ ట్రెడిషనల్ లుక్కి బుట్ట చేతులు, బుట్ట బొమ్మలాగా అనిపిస్తూ ఉంటుంది. సో నాకైతే నచ్చింది. టుడేస్ మేకప్ ఇది అనమాట. ఇయర్ రింగ్స్, ఇట్లా మెడలో చిట్ని హారం, చిన్న పూసలు. అండ్ ఎస్, విషయానికి వస్తే అసలు నేను మాట్లాడితే ఎక్కడ అదుపు తప్పి మాట్లాడతానో అని భయం వేసి మాట్లాడటం లేదు. పాడుతా తీగ చాలా చాలా ఒక న్యూస్ స్ప్రెడ్ అయిపోతుంది. సో జడ్జెస్ అయినా, ఆడియన్స్ అయినా, కంటెస్టెంట్స్ అయినా, ప్రొడ్యూసర్స్ అయినా అసలు ఎక్కడ 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 పాలిటిక్స్ లేవు. ఎవ్రీవేర్ పాలిటిక్స్. అసలైన వజ్రాన్ని పైకి తీయాలంటే చాలామందికి మనసు రాదు. అసలైన వజ్రాన్ని తీయరు. కొన్ని రాళ్ళని పట్టుకొని వాటికి సాన పెట్టి ఇదే వజ్రం అని నిరూపించడం పరిపాటి అయిపోతుంది. అది కొంచెం బాధాకరమైన విషయం. మ్యూజిక్ కాంపిటీషన్స్, డాన్స్ కాంపిటీషన్స్ ఆర్ ఎనీ ఆపర్చునిటీస్, యాంకరింగ్, ఇవన్నీ కూడా నిజమైన వజ్రాలు కానీ, నిజమైన టాలెంట్స్ కానీ అట్లా పక్కకు పెట్టేస్తారనమాట. మనోళ్ళు కాకపోతే పక్కన పడేస్తారు. మన మాట వినకపోయినా పక్కన పడేస్తారు. ఆర్ అదర్వైజ్ ఇంకా ఉంటాయి పాలిటిక్స్. ఒకటి, తక్కువ మాట్లాడితే గర్వం, ఎక్కువ ఓవర్గా మాట్లాడితే ఇంకేదో. ఒకటి, నా 5 వేళ్లలో 5 వేళ్ళు ఒకేలా రకంగా ఉండదు. ప్రపంచంలోని, సమాజంలోని అందరూ ఒక్కలా బిహేవ్ చేయరు. డోంట్ ఎక్స్పెక్ట్ నేను ఇలా ఉన్నాను మీరు కూడా ఇలానే ఉండాలి అనేది ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. అండ్ తక్కువ మాట్లాడిన వాళ్ళు గర్వంగా ఉంటారని కాదు, బట్ ప్రపంచం, సమాజం మాత్రం తక్కువగా మాట్లాడతారు. చాలా గమండి, చాలా గర్వం అని ఫీల్ అవుతుంటారు. నేను తక్కువ మాట్లాడతాను ఇన్ మై ప్రొఫెషనల్గా ఈ వర్క్ ఏరియాలో. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఐ హ్యావ్ అ ప్రౌడ్. మనకి దూరపు కొండల నునుపు అంటారు, అవునా? దూరపు కొండల నునుపు అన్నట్టుగానే మనకి దగ్గరగా వెళితే కానీ వాటి యొక్క రియల్ ఎసెన్స్, రియల్ బ్యూటీ అనేది తెలియదు. బట్ నో నీడ్ టు నో, దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రొఫెషనల్, వీఆర్ ప్రొఫెషనల్, డిగ్నిఫైడ్, రెస్పెక్టివ్గా వెళ్ళిపోవాలి. సో వాటి గురించి నేను డెప్త్ మాట్లాడుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఎక్కువ ఫాలో అవుతాను కొన్ని మ్యూజిక్, సాంగ్స్ కాంపిటీషన్స్, అవన్నీ నేను ఎక్కువ ఫాలో అవుతుంటాను. బికాజ్ ఐ లవ్ టు సింగ్ అండ్ ఐ లవ్ టు సింగ్. పాడడం ఇష్టం, పాడుతూ ఉంటాను. సో వాటిని ఫాలో అవుతుంటాను. అండ్ జడ్జిమెంట్స్ ఇస్తున్నప్పుడు రియల్గా నేను బిఫోర్ 2 years ఆర్ సంథింగ్, ఒక అమ్మాయి ఒక క్లాసికల్ పాట పాడింది. సదా నన్ను సారీ, నాకు గుర్తులేదు, కానీ ఆ పాట చాలా ఒక ప్రొఫెషనల్గా పాడింది. అఫ్కోర్స్ చిన్న చిన్న తప్పులు ఉంటాయి, కానీ ఆ అమ్మాయి చాలా బాగా పాడితే దానికి ఒక బాగా ఇవ్వలేదు జడ్జిమెంట్. ఒక డిస్కరేజింగ్ జడ్జిమెంట్. అంటే బాగా పాడలేదు అని చెప్పడం వేరు, ఇంకా సరిదిద్దుకొని చెప్పడం వేరు. నువ్వు బాగా పాడేసావు అనుకుంటున్నావా, నీకు అంత సినిమా లేదు అనే ఒక రకమైన కమెంట్స్, హర్టింగ్ కమెంట్స్ అన్నమాట. అసలు నాకు బాగా అనిపించలేదు. జడ్జెస్ కానీ అసలు ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కడా లేదు. రాజకీయాలు, ఈ పాలిటిక్స్ లేని ప్లేస్ లేదు. ఎప్పుడు చూసినా ఒకరినొకరు తొక్కేసుకోవడం, ఒకరినొకరిని తొక్కేయాలి,
వీళ్ళకి రానికుండా చేయాలి, వీళ్ళు మనోళ్ళు, వాళ్ళ నుంచి మనకు బెనిఫిట్స్ వస్తున్నాయి. వాట్ ఈస్ దిస్?